హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, చాలా మంది మీ హెల్త్ ఎలా ఉందక్క అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. ఇప్పుడిప్పుడే కొంచెం జలుబు తగ్గుతోంది. అసలు మొన్నటి దాకా మాట్లాడడం కూడా రాలేదు. ఆవిరి పట్టాను, ఎన్నో చేశాను దోస్తులు. ముక్కు మూసుకుపోవడం పోయింది, కానీ ఇంకా వాయిస్ అయితే కరెక్ట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. దోస్తులు, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. ఇంకా ఏంటి సంగతులు? మీరందరూ ఎలా ఉన్నారు దోస్తులు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాము. మరి ఇవాళ సండే కదా దోస్తులు, అందరికీ హ్యాపీ సండే. మేమైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. మరి మీరేం చేసుకుంటున్నారు దోస్తులు? ఏమేం స్పెషల్స్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా దోస్తులు, మీరు ఏ వంటని సూపర్గా చేస్తారో ఆ వంటకం పేరు కామెంట్ చేయండి. నేనైతే చికెన్ బిర్యానీ సూపర్గా చేస్తాను దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 30తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 30లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు ఎంతగానో యూజ్ అవుతుంది దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో. ఈ ముసలి ఇటే చూస్తుంది కదా, అనవసరంగా ఇటు వచ్చి దీనికి అట్లా పడ్డా. నేను ముసలి దానికి వారెత్తే లోపల పోయి వండొచ్చు కదా. ఏమైనా గా సోఫాలో కూర్చుంటాను వచ్చి ఎదురుగానే. కూర్చొని ఆ సోఫా ఎంత అరిగిపోయిందో ఏమో. దీంతో ఇప్పుడు ఓడి పెట్టుకుంటాడు. అమ్మో, ఇది మెల్లగా మాట కలుపుదామని చూస్తుంది. బద్మాషిది చూస్తాంది, చూడనట్టే చేస్తాంది. ఓ బద్మాషిదానా, ఓ బర్రెదానా, వినబడతలేదే? ఈ బర్రెదాని పేరేందో ఉండే. ఓ కర్రె సపన తల్లి అనసూయాదేవి, వినబడతలేదే చెవులకు? అనిపిస్తుంది. చెవులు మందమైనాయే? మందమైనయా? నీకెప్పుడు మందమే. పొద్దుగా లేచి ఉడుకుడుకు నీళ్లు తాగే అని చెప్పిన గందుకే బయలు సాపు ఉంటది. అయినా ఈ ముసల్దానికి సగం వినబడుతుంది, సగం వినబడది. నేనేం మాట్లాడినా ఏం కాదు. ఓ ముసల్దానా, నువ్వు పడుసుదానివా అనే? పిటపిటలాడుతున్నావు గాని పడుసుదానివే. నేను పడుసుదాన్ని ఒప్పుకున్నావు కదా, మొత్తానికి ముసల్దాన్ని అంటావేమో అనుకున్నా. నువ్వు ముసల్దానివి ఇప్పుడు ఏడైతవే? నేను గిచ్చితే రక్తం జిమ్మిచ్చి కొడుతుంది. అంత పిటపిటలాడుతున్నావు. మరిగా నేను స్మార్ట్గా ఉంటా గట్లనే యంగుగా. నీకా అన్ని ముడతలేనా? గిచ్చితే కాదు కదా, కోసినా వెళ్ళేటట్టు లేదు రక్తం. నాకు రక్తం ఏడున్నదే? మంచిగా తినేటోళ్ళకే ఉంటది రక్తం. మంచిగానే తిన్నావు కదా ఇన్ని రోజులు. నేను మా చూసిన ఏడ తిన్నానే? దొంగ ముసల్ది మటన్ అయితే కిలో మటన్ మింగింది ఒక్కతే. అన్నే పిలిచింది, మెత్తటి మెత్తటి ముక్కలు అన్ని ఏరకరమ్మన్నది. గంజడు ఏరకొచ్చిన, నేను కూడా తినచ్చని. పళ్ళెం పట్టుకొని అటు పోయి అన్నం వేసుకొని వచ్చిన కథం గంజడు కూర ఖాళీ చేసింది. మరి ఇదేనా తిన్నది? ఇంకోళ్ళకన్నా పెట్టిందా నేను అనుకున్నా. అల్ల గంజడు తెమ్మన్నది, నా ముందట్టే గంజడు మింగింది. కోతిన రోగం పాడుగాను 2 కిలోలు తిన్నది మెత్తటి ముక్కలు. నేనన్నా అప్పుడో ఇప్పుడో ఇన్ని బొక్కలు సపరిస్తా, సపడే కూకుంటా గాని దీని ముసల్దానికి వారెత్తే దీనికి పండ్లు లేవంటది కానీ లప్ప లప్ప మింగుతుంది. అన్నీ వేసుకురమ్మంటివి కదా మంచిగా మెత్తటి మటన్ ముక్కలు, ఏమో తిండే అనబడితివి. ఇక మీకంటే పండ్లు మంచిగా ఉండే, బొక్కలు కూడా నవలి మింగేటట్టే ఉన్నాయి నీ పండ్లు. నాయన్ని పెట్టుడు పండ్లేనా? తినేటప్పుడే పెట్టుకుంటా, గందుకేమో తటి ముక్కలు ఏమన్నా. మరి పెట్టుడు పండ్లు ఉన్నాయి కదా, నవల రాదా బొక్కలు? ఆయన పుసుక్కని ఇరిగిందనుకో పన్ను, అట్టిగా పైసా ఖర్చు. 6 లక్షలు పెట్టి చేయించిండు నా మనవాడు పండ్లు, పెట్టుడు పండ్లు. ఎవరు వల్లుడు సురేష్ చేయించిండా? మరి నాకు మనవాడు ఇంకెవడున్నాడే? ఆడగాకపోతే నా ముద్దుల మనవాడు. నాకు కూడా ఒకడే ఉన్నాడు సురేష్, ముద్దుల వల్లుడు. అందరికీ ముద్దుల కొడుకే, నీ బిడ్డకు తప్ప. అవ మళ్ళా మధ్యలో నా బిడ్డేమన్నది అని సక్క చూసుకుంటానా? అదే నేనున్నా కదా ఇప్పుడు, దాని సంగతి చెప్తావు, దాని ఈపు వాళ్ళకు కొడతా.
అట్టి అట్టిగానే ఏమనకు నా బిడ్డను, అమాయకురాలు నా బిడ్డ. ఓ కరెక్టే, నువ్వు అమాయకురాలు వేనైతివి, నీ బిడ్డ కూడా అమాయకురాలే. అంటే నేనే బదమాషిదాన్ని అంటున్నావు. నేను గట్లెందుకంటా గాని పెట్టుడు పనులు మరి 6 లక్షలతోటి చేయించుకున్నావు, బొక్కలు కొరక రాకపోతే ఎందుకవి? ఆయనతో కోరుకుతే ఇరుగుతే పైసలు ఎట్టుగావా, అందుకే కాపాడుకుంటా అన్న. దేనితోటి చేపించిండో మరి మనవాడు, ఏనుగు దాని తలతోటి చేపించిండో మరి ఇంకా దేనితోటి చేపించిండో. ఏం పాడు వాళ్ళు ఎట్లా చేస్తారో. మెడల గొలుసు మంచిగానే వేయించుకున్నావు కదా మొద్దుకు మొద్దు, బంగారు పనులు పెట్టించుకుంటే ఏం బావు? ఏ అంత పాసువాన్లోలే కనబడతాయి అవి, ఇవైతే తెల్లగా తలతలలాడతాయి. బంగారు పనులు ఎట్లా పాడైతాయి, పనులు దోమిందా లేదా అనే తట్టు మునుగుతాయి పాసువాన్ల లెక్క. మరి వజ్రాలతోటి చేయించుకోకపోయినావు, మెరుతాయి మిలమిల. నీ పనులు ఆయన నిరగొడతా, మూతి వాళ్ళకు కొడతా, అప్పుడు వేయించుకో ఇక అజ్రాలతోటి. లంగ ముసల్ది నన్ను అంటది, నేను దాన్ని ఏమన్నా అంటే కథ రివర్స్ నాకే కౌంటర్ ఎత్తది. అబ్బా నిల్సొని కాళ్ళు గుంజుకపోతున్నాయి, కూసోమ్మని కూడా అనవు కదా. ఊకే కూసోవద్దు, ఇంకింత దొడ్డవుతావు. నీకు వినవాడినట్టే చేస్తావు, ఇప్పటిదాకా మరి ముచ్చట్లన్నీ వినబడ్డాయి, నాటకాలు కదా. ఏంది? అగో అగో నేను చెప్పుడు ఆలస్యం లేదు, స్టార్ట్ చేసింది నాటకాలు. పోతాన్నావా ఇక? ఎల్లుడేనా, బయలుదేరుడేనా? ఓ 2 రోజులు ఉండమంటావా మరి? లంగ ముసల్ది పోవుడేనానంటాంది, నేను చెప్పకుందే. ఇప్పటికే బాగా రోజులైందా నువ్వు వచ్చి? ఇజ్జత్ తక్కువ అనిపిస్తుందా? పో పో. ఓ దొంగ ముసల్దానా, నేను గట్లెప్పుడు అంటినే, నిజంగానే నా ఇజ్జత్ అంతా తీస్తాంది ముసల్ది. ఏంది? ఏం లేదు పోతాన్నా. అల్లున్ సోము 2 నెలల సంతి తినుకుంటా బతుకుతున్నావా? వినవాడినట్టే యాక్టింగ్ చేస్తావని అనవసరంగా అన్న, ముసల్దాన్ని గెలికినట్టయింది. తిన్నావా మరి? ఏంది? మేసినవా అని అడుగుతాన్నా. టిఫినే 3 మాటలు తిన్నావా? టిఫిన్ 3 మాటలు తింటే నా మనవాడు ఆస్తి అంతా అరిగిపోయేటట్టున్నది, నీ తిండి పాడుగాను. ఓ ముసల్దానా, రోజుకు 3 మాటలు తింటా, 3 సార్లు టిఫిన్ ఎందుకు తింటానే? మొన్న నడ్డిరిగిందట కదా డాన్స్ చేస్తే. నాకంటే నువ్వేనా ఏమున్నావు కదా, శంగడ బింగడ ఎగురుతాంది దీని ముసల్దానికి వారెత్తే. మరి బర్రె ఉంటే ఎట్లా ఎగరత్తది? సన్నగా నాజుగ్గా నా లెక్కుంటే ఎగరత్తది. నాకు ఎగరరాలే అని చెప్పినా, నేను మస్తు చేసిన. ఏమైందే మొన్న ఓల మీద పడ్డావు నువ్వు? పచ్చడైన రాళ్ళు. నేను ఓల మీద వాళ్ళే వచ్చి నా మీద పడ్డరు, నా నడ్డి ఇరిగింది. ఓడాడు పడ్డోడు ఇంకోడు నా మొగుడు నా సవితి. సవిత వచ్చిందా నీకు? ఇప్పుడు అచ్చడేంది, ఎప్పటి నుంచో మురిగిందట, నాకే తెలియదు. అయిపోయా, నా మనవాడికి కూడా గట్లనే సెట్ చేస్తా. ఇప్పుడు చెప్ప ఎవరకు, లాస్ట్కు తెలితే అయిపోయా, నీ లెక్క అవుతుంది. ఇక ఓలకు అభ్యంతరం ఉండదు. పిస మాట్లాడినావు అనుకో, నీ కొడుకు చెప్తా. అద్దద్దు చెప్పకు, ఓలకు చెప్ప, అందరికి సీక్రెటే. ముచ్చట కాదు, మీ అమ్మ గిట్లా మాట్లాడుతాంది, మరి ఏం చేసుడు అని అడుగుతా. నువ్వేం చేయకు, నేనే చూస్తావు పిల్లను. నా బొందా, నీతో కొడతానా చూడు, నా చెప్పు పట్టుకొని నేనే కొట్టుకోవాలి. చెప్పు వాటి కొట్టుకుంటావా? ఎందుకు, ఏం తప్పు చేసినావు? తల్లి నీకో దండం. ఆగే, నువ్వు పోతే నాకు టైం పాస్ ఎట్లా కావాలే? పోగాని అల్లుడు కొంపలేని రోజులుంటావు. నీ బిడ్డ లేదా ఆ కర్రదాంతోటి మా టైం పాస్ చేస్తుంది. ఏంది, ఆ తలకాయ తిన్నట్టు నా బిడ్డ తలకాయ తింటావా? నువ్వైతే పోగదా. నా బిడ్డ నాతో వస్తాంది, ఇప్పుడు గీడుండది. నీతోట ఎందుకు వస్తుంది? మరిగా వెట్టితేనే మంచిది కదా, సెకండ్ సెటాపు. ఈ దొంగ ముసాల్ది ఇప్పుడు చీడుంటాంది, మొన్నటిదాకా ఏడున్నదో అన్నీ సత్త అయిపోతుంది కదా. ఏమో నా బిడ్డకు సెకండ్ సెటాపు సావితి అంటాంది. దీని ముసలి దాని నోట్లే ఎలక పిత్తులేయని. ఎలక పిత్తులు కూడా తింటావే? తిన నువ్వే తిను. నీ అమ్మ, నీ అమ్మ కూడా తింటదా? హోవా పీకింది గోడసేపు అంట. మొత్తానికి మన మీనాక్షి పెళ్ళి అనుకున్నట్టుగానే జరిగిపోయింది. చాలా బాగా జరిగింది మమ్మీ. ఫొటోస్ నిన్న సాఫ్ట్ కాపీ వచ్చింది, ఎంత బాగున్నాయో తెలుసా మమ్మీ. ఫొటోస్ క్యూట్గా ఉంది మన మీను. అందరి కళ్ళు దాని మీదే. హల్దీ ఫంక్షన్ రోజు కూడా పసుపచ్చని ఛాయతో ఎంత మెరిసిపోయిందో నా బంగారు తల్లి. అది బంగారమే, అది ఎంత చిన్నది మమ్మీ. అప్పుడే దానికి పెళ్లి కూడా అయిపోయింది. దాని మనసుకి నచ్చిన వాడు దొరికాడు, మనకు నచ్చాడు.
చాలా అంటే చాలా ఇంప్రెసివ్ మమ్మీ. ఏంటో అనుకున్నాను కానీ అమ్మో, పార్థసారథి అంటే పార్థసారథి, ఎందులోనూ తక్కువ లేడు. మన మీనాక్షికి దేంట్లో కూడా లోటు చేయట్లేదు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే అదే చాలు. ఎందుకుంటాడు మమ్మీ? మన మీనాక్షి పైన ఎంత ప్రేమ చూపిస్తాడో తెలుసా? అప్పుడప్పుడు నాకే అసూయ కలుగుతుంది. నాగార్జునకి నేనంటే ఎంత ఇష్టం, అంతకన్నా ఎక్కువ ఎవరు ప్రేమించలేరనుకున్నాను. ప్రాణం పెడుతున్నాడు మమ్మీ దాని మీద. ఇల్లంతా ఖాళీ ఖాళీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారంట మరి మీనాక్షి వాళ్ళు? చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి చేయించి పంపిస్తారేమో. 2 రోజుల తర్వాత పంపిస్తానంది బంటి వాళ్ళ మమ్మీ. ఈరోజు ఓడి నింపుతారంట. అంటే అది కాదు, పార్థు అయితే హనీమూన్ వద్దన్నాడు. మరి ఇవన్నీ నేను మీనాక్షితో వీటి గురించి ఏం మాట్లాడలేదు. దానితో ఇవి ఎలా మాట్లాడను? నువ్వేమైనా చెప్పావా? కొంచెం కొంచెంగా చెప్పాను మమ్మీ. అది అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. మరిప్పుడు ఎలా? మనం ఒక్కరమైనా వెళ్తే బాగుండేది. అవసరం లేదులేవే, సరితక్క చూసుకుంటుందిలే. బంటి చూసుకుంటాడులే. ఈ విషయాలన్నీ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి. మనం అడగొద్దు, బాగోదు. అవును మమ్మీ, నేను కూడా మీనాక్షితో ఇలాంటివి ఏం డిస్కస్ చేయలేదు. నేను చెప్పింది అది ఇంకోలాగా అర్థం చేసుకుందనుకో, మొదటికి మోసం జరుగుతుంది. వాళ్ళే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారులే. ఆ విషయంలో నాకు ఎలాంటి ఇది లేదు. నాకన్నా ఎక్కువ దాన్ని బంటియే అర్థం చేసుకుంటాడు. అవును మమ్మీ. అవునమ్మా. అను ఆంటీ ఈడ చూస్తున్నారా? ఆయనమ్మా, నేను మీకోసం ఇల్లంతా ఎతికి 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 వచ్చిన. అమ్మో, అంతగా వెతికారాను ఆంటీ? ఎప్పటికింతే. లాస్ట్ కత్త నేను లైబ్రరీలకు, ఆఖరి కత్త గిల్లనే ఉంటారు. చెప్పన కోసం వెతికినప్పుడు కూడా గంతే. ఇక పోతున్నాం వదినమ్మ. అందరూ ఒకేసారి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా వదినమ్మ. ఇల్లంతా బోసిపోతుంది. ఇక ఇప్పటికే బాగా రోజులాయే. నాకు కూడా మిమ్మల్ని ఇడిచిపెట్టి పోబుద్ది అయితే లేదు. ఇక బాగా అలవాటైంది. మా వనిలైతే ఎట్లా ఇడిచిపెట్టి ఉండబుద్ది అయితే లేదు వనిలను. ఇంకొన్ని రోజులైతే అమ్మమ్మ అమ్మమ్మ పోకని అస్సలు వనియదు కావచ్చు. మరి ఉండండి అను ఆంటీ, ఒక 2 డేస్ అలా. అబ్బో, నేను మా ఇంటికి ఇప్పటికే మస్తు రోజులైంది. నేను ఇంట్లో లేకపోతేనా మొత్తం ఇల్లంతా అంగడి పెడతారు తెలుసా. అక్కడ రాణి ఉంది కదా ఆంటీ, రాణి చూసుకుంటుందిలే. ఓ గదుంటే ఇంకా శివాలెత్తుతుంది ఇల్లంతా. ఏమన్నా ఇంటిని సకదిద్దుతా అనుకుంటానవా? మొత్తం నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఇక దానికో పిల్ల పుట్టే, ఇక కథ మీద ఎక్కడ వస్తూ అక్కడనే పెడుతుంది. ఇక అవన్నీ చదువుకోవాలి, చెయ్యాలి. అబ్బా మస్తు పనులున్నాయి. మళ్ళీ వారం 10 రోజులు వెనక మాత్తది. సరే వదినమ్మ, మీ ఇష్టం. మిమ్మల్ని ఎంతగా బలవంత పెట్టలేను. రాణి గురించి మీరు చెప్పనవసరం లేదు. ఇంటిని ఎలా చక్కబెట్టుకుంటుందో నాకు తెలుసు. చూడు, మీ మమ్మీకి తెలుసు దాని గురించి. దాని రాణి ఒక మంగడ పోతే పెంట పెంట వేసి పెడుతుంది ఇల్లు. మీరు స్వప్న గురించి చెప్తున్నారా? అమ్మో, గిదేంది ఏడుకోయిన రివర్స్ పంచులు అన్ని నా మీదకి వచ్చి పడతాయి. మీరు వెళ్తే చాలా బోర్ కొడుతుంది ఆంటీ నాకైతే. అప్పుడప్పుడు వచ్చేవుతి. అలాగే ఆంటీ, మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు నేను వస్తాను. ఓర్దిన రోగం పాడగాను గిది బొమ్మరిగా పట్టుకపోలేదు చేసులేదు కానీ రమ్మని ఆల్రెడీ ఆలస్యం వస్తా అంటుంది. అయినా నాదేం పోతుంది? దాని రాని ముఖం అంగడపోతే అదే చూసుకుంటుంది, అదే వంట చేస్తుంది. నాదేం పోతుంది? రా నీకు ఎప్పుడు చూడబుద్ది అయితే అప్పుడు రా. 2 రోజులకోసారి రా. ఇక నువ్వు మా ఇంటికి అప్పుడప్పుడు వస్తే నేను అమెరికాకి వచ్చినా నాకు ఏమనిపించదు. ఇక నీతోటి ఇప్పుడే బావు కదా నువ్వైతే. లేదు వదినమ్మ, దాన్ని ఇప్పుడే పంపించను. అది ఇప్పుడు వెళ్ళిందంటే మళ్ళీ 3-4 ఏళ్ళకి కానీ రాదు. అందుకే ఇంకొన్ని నెలలైనా ఉంచుకుంటాను. ఇక మరి మీనాక్షి కనుక ముందే నువ్వు కూడా కానీ ఇక ఫాస్ట్గా అయ్యో సెల్లె కుట్టి నువ్వు గిమె కుట్టలే అనుకుంటారు. అది ఇంకా చిన్నది. మీనాక్షి ఇప్పుడు ఎందుకు అంటుంది? ఇక అది మన చేతులలో ఉంటుందా? దేవుళ్ళు ఇలా ఇప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది ఆంటీ. అందుకే మేము ఇంత గ్యాప్ తీసుకున్నాము. ఏం గాపులే ఎండుగా అంగనగా అంట అటు ఇది ఇటు ఏమో మేము వెంజాయ్ చేద్దా అంటాండ్రు. కూరగాయలు ఒక్కసారి పుట్టినాక 1 ఏడాది 2 ఏళ్ళు అయితే కథం. వాళ్ళదాళ్ళు ఉంటారు, వీళ్ళది ఎంజాయ్ చేయొచ్చు. ఏమో మొదలే ఎంజాయ్ పెట్టిండ్రు, తర్వాత కూరగాయలు పుడతలేరు. ఇక
నేను మా సపనకు కూడా చెప్పిన ఇంకొకరిని కూడా వెంటనే కనమని. అప్పుడేనా? ప్రియాంక నువ్వేమనుకోకు, నీ కుడతలేరని నా బిడ్డ నాపకు. అలా ఎందుకు మాట్లాడతారు వదినమ్మ? నా బిడ్డ అలాంటిదేం కాదు. కాదంటీ, హనీ చాలా చిన్నది కదా, అప్పుడే ఇంకొకరెందుకు? దీన్ని చూసుకోవాలి కదా. ఏం కాదు, నేను మా చూసుకుంటా. మీ అమ్మ లేదా నేను లేనా? వెంటనే కనాలే. ఇవాళ రేపు ఫస్ట్ దానికి గాపిస్తే కూడా ఇంకొకరు పుడతాను లేరంటే ఒకళ్ళే ఎందుకు, ఇద్దరుంటే మంచిగా ఒకళ్ళకి అత్తాము ఒకళ్ళు చెప్పుకుంటారు. బాగానే ఆలోచిస్తున్నారే, కానీ మీరు అన్నట్టు అది మన చేతుల్లో ఉండదు కదా. అంతేగాని వాళ్ళ అదృష్టం ఎట్లుంటుందో అట్లా. ఆయన చపనకు ఒక కొడుకు పుడితే మంచిగా ఇంటికి వారసుడు వస్తాడు. ఇంత పెద్ద భవనానికి ఆస్తులకు అంతస్తులకు వారసుడు అవుతాడు. ఇక ఒక పొద్దు పట్టాలి నేను. మీరు ఒక పొద్దు ఉంటారా? అవు, మస్తు మాటలున్నా. నేను ఒక పొద్దు చపన ప్రెగ్నెంట్ కావాలని కూడా ఒక పొద్దున్నా. మాటేషన్ చేసిన ఫస్ట్. మాటేషన్ చేస్తేనే అది ప్రెగ్నెంట్ అయింది. ఏంటది మాటేషనా? అదేమైనా దేవుడా? కాదు ప్రియాంక, నువ్వు కూడా ఏ మాటేసాను, నీకు కూడా ఉడతారు, తొందరగా కనిపవుతుంది. భలే చెప్తున్నారు వదినమ్మ. ఇంకా నయ్యం, స్వప్నలాగా మీరు అనుమానాలు అది ఇది పూజలు వ్రతాలు అంటారేమో అనుకున్నాను. తంత్రాలు తంత్రాలు అంటుంది కదా స్వప్న ఎప్పుడు. భలే చెప్తున్నారు మెడిటేషన్ చేయమని. మెడిటేషనా? గదే గదే, ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఏం చేత కాకపోతే మనసు పట్టకపోతే ఓం అనుకోవాలి, లేకపోతే మనకి ఇష్టమైంది అనుకోవచ్చు అని చెప్పిండు ఒక మాస్టరు. ఇష్టమైంది అనుకోవచ్చా? అవు, నేను అప్పుడప్పుడు గట్లనే కళ్ళు మూసుకొని కూర్చొని లెగ్ పీచు లెగ్ పీచు లెగ్ పీచు అంట, లేకపోతే చికెన్ ముక్క అంట. మమ్మీ, అటువంటి మెడిటేషన్ భలే ఉంది కదూ. రాజు వస్తాడంటనా? ఎలా వెళ్తారు వదినమ్మ? డ్రైవర్ని పంపించనా? ఓ సురేష్, వాళ్ళుడు సురేష్ ఎప్పుడో పెట్టిండు డ్రైవర్ని, కార్ని రెడీగా ఉన్నదడా. సరే మరి అయితే అదేమ్మా, నేను ఒకటి అడుగుదామని వచ్చిన, మర్చిపోయినా. అడుగుదామని వచ్చారా? అంటే అడుగుడు కాదు, చెప్పుదామని వచ్చిన. ఏంటి వదినమ్మా ఎంత మొహమాట పడుతున్నారు ఎందుకు? అడగండి. ఇగో పెళ్ళి అయింది కదా, అన్ని పంచాలు అయినాయి. అవును, పెళ్ళిలా ఇక ఓటి పనులు సగబెట్టుడు చేసుడు, అబ్బాబ్బా బాగా అలసిపోయినాం కదా. ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం అలసట ఉంటుంది. జరగాల్సిన అన్ని శుభకార్యాలు అయిపోయాయి, ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడమే. గదేవాదినమ్మా, ఈ చెప్పన పాపం బాగా అలసిపోయింది బిడ్డ. ఇక 4 రోజులు పట్టకపోతా అనుకుంటాను. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. నో 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 నో, అగో ప్రియాంకేమంటుంది స్వప్నకేం కష్టమైందని. హనీ ఉంది, చిన్నది ఉందని ఏం పనులు చెప్పలేదు నేను. అయినా ఇంట్లో పని వాళ్ళే ఉన్నారు. ఏం పని చేసింది స్వప్న? మేం కూడా ఏం చేయలేదు. కాకపోతే ఇంకా ఫంక్షన్ కాబట్టి రెడీ అవ్వడం అది ఇది కొంచెం అలసిపోతాం అనుకో. అయ్యా దానికి 4 రోజులు పట్టకపోతా అని అనుకుంటాను. నేను అస్సలు పంపను స్వప్నని. అయ్యా ఎందుకు ప్రియాంక, గంతిట్ట మన బిడ్డ అంటే. నేను ఉండేదే కొన్ని రోజులు, ఆ కొన్ని రోజులు హనీని ఎత్తుకోవాలి, హనీతో ఆడుకోవాలి, ముచ్చటి చెప్పాలి. నేను ఒక్కరోజు కూడా హనీని ఎక్కడికి పంపను, ముందే చెప్తున్నాను. నేను సురేష్తో కూడా చెప్తాను. అయ్యా ముందే చెప్పద్దా ప్రియాంక? వాళ్ళడు సురేష్కి కూడా చెప్పినాం. అన్ని బట్టలన్నీ చదువుకున్నది, బ్యాగులు కూడా కార్లో పెట్టేసిన. ఇక మళ్ళీ అవన్నీ తీసి కబోర్డ్లో పెట్టాలంటే దానికి బాగా కట్టమవుతుంది బిడ్డకు. ఏం పర్లేదండి అని వాళ్ళతో చెప్పి నేను సర్దేస్తానులే, మీరు వెళ్ళండి. అంతే అంటావా? అంతే అంతే, నేను అస్సలు పంపను. మమ్మీ, నేనున్నన్ని రోజులు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నీకు ముందే చెప్పాను. సరే తల్లి, నీ ఇష్టం. నేనేమన్నాను ఇప్పుడు? ఏమన్నాను ఇప్పుడట బర్రెమ్మ కబుది. బిడ్డ రాగానే బిడ్డ ఏం చెప్తా కదింటదట. సురేష్కి చెప్పుంచు, వాడికి తెలియక ఇంకెక్కడికైనా పంపిస్తాడు మళ్ళీ. చెప్తాను మమ్మీ, ఎప్పుడే చెప్తాను. వాళ్ళడు సురేష్కి చెప్పి ఆయనతో నేను ఇప్పుడు ఏడబట్టకపోతానా అని చెప్పి సురేష్కి చెప్పు అంటాను. చూడు బర్రెది చత్తది నా బిడ్డను నా ఇంటికి పంపమంటే. ఇప్పుడు దాని బిడ్డ రాలేవు, అమెరికా నుంచి అచ్చి మునిగింది. మరి నా బిడ్డ కూడా దాని తల్లిగారింటికో అన్న అత్త. ఏం పని చేసిందట, ఇది ఎట్లా అంటాను చూడు ప్రియాంక. నా బిడ్డను గోస ఉచ్చుకున్నారు. గదేవతితో పెళ్లి తెచ్చి ఇంట్లో వేసిండ్రు. ఆడబిడ్డల రపరపు ఉండదని నేను వీళ్ళకిస్తే ఒకటి కాదు ఇంకా 2 వచ్చి పడ్డారు. ఇంకా అత్త మునిగింది, అత్తకు అత్త మునిగింది, 2 అత్తలు. ఆ ముసలిదానికైతే కోడలంటే వడనే వడది.
మరి కోడలతోటి మంచిగా ఉండాలి కదా, ఇద్దరు దోస్తులు చేసుకోవాలి. ఆ ముసల్దానికి నా బిడ్డ అంటనే వాడది, ఇంకా ఈ బర్రెదేనయం స్వప్న స్వప్న కోడల అంటది. కదిరమ్మ, సారే పళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేయించాను, వెళ్ళేటప్పుడు మర్చిపోకండి. మీ రూమ్లో పెట్టించాను, స్వప్నకు చెప్పాను. సరే సరే, రాణి బ్యాగ్ రానికి ఇవ్వండి, మీ బ్యాగ్ మీరు తీసుకోండి. సరే. దానికి ఏం స్పెషల్ పెట్టిందో ఏం, దానికి ఎందుకు ఇస్తా, మొత్తం ఇప్పి చూస్తా. చూసి ఏమన్నా మంచి ఉంటే అన్ని తీసుకుంటా, సీరలు బీరలు. ఇంకా ప్రియాంకను మీనాక్షి ఇద్దరు ఎగవాడుకుంటా వీకెండ్ హైదరాబాద్కు. మన బిడ్డను తీసుకుపోవచ్చు కదా, ఒక్క చీర కొనియలేరు హైదరాబాద్ చీర. అన్ని కంచో బంచో ఏందో కంచెల బళ్ళు ఉంటుంది అంటారు, ఆ బల్లూర్లోకి వెళ్ళి వాటికొచ్చిన బిడ్డకి ఇచ్చిండ్రు. అన్ని ఎట్లా పాడైనాయి చీరలు, బల్లి చీరలు లెక్క పాడైనాయి. మంచి కూర్చొని ముచ్చట్లు పెడతాను తల్లి బిడ్డలు గిన్నె గూట్లో కూర్చొని. పాపం నేను పోతే నా బిడ్డ ఒక్కతే ఉంటుందాడ, వీళ్ళ ముచ్చట్లు వీళ్ళకే మునుగుతాయి. నా బిడ్డను ఓడి పట్టించుకుంటాడు. రాణి, ఇక నేను పోతున్నానే, మంచిగుండు. సరే పెద్దమ్మ, నువ్వెప్పుడు పోతున్నావు అన్నా నాకు ఏడుపు వస్తుంది పెద్దమ్మ. ధైర్యంగా ఉండానే, గట్లా పిరికిదాని లెక్కుంటారా చెప్పు. ఏమో పెద్దమ్మ, నువ్వు ఉంటేనే నాకు ధైర్యం. నేను ఎటు పోతానే, ఇంకొన్ని రోజులైతే ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఇంత దగ్గర తీసుకున్న ఇల్లు నా బంగారు తల్లి కోసం. ఇక నేను ఎటు పోను, అప్పుడప్పుడు వస్తే నా బిడ్డ కొడుకులు వస్తారు కానీ నేను ఏడికి పోను, మొత్తం రెస్ట్ అయ్యిగా నాకిడ. అబ్బో తిరిగింది జాలిగా. మీరు ఎక్కడుండేటోళ్ళమ్మా? మా సారు ఉద్యోగానికి మొత్తం దేశం అంతా తిరిగినాం. ఇప్పుడు బొంబాయికి వెళ్ళి ఇక్కడికి వచ్చి పడ్డాం. ఇక ఈటే ఇక మొత్తం. ఓ బొంబాయా, నాది కూడా బొంబాయే. బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చిన నాకు ఇక్కడనే మంచి అనిపించింది, ఈటే సెటిల్ అయినా. ఇక్కడ వాళ్ళేమో ఆడిపోయి సెటిల్ అవుతాండ్రు, ఆడవాళ్ళేమో ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతాండ్రు. కానీ ఇక్కడనే మంచిగా ఉంటుందమ్మా, మన ఊరు మన వాతావరణం అంతా. అక్కడంతా కాలుష్యం, మన లెక్క ప్రశాంతంగా ఉండనే ఉండరు జనాలు. వాళ్ళని చూస్తే మనకే పిసలెత్తది. ఇప్పుడు నా బిడ్డ కొడుకు పరిస్థితి గట్లనే ఉన్నది. తెల్లారు లేస్తే ఉరుకుడే ఉరుకుడు. పాపం పిల్లల్ని పట్టించుకునే నాదుడే లేదాడా. మరి మీరు ఉండి చూసుకోవచ్చు కదమ్మా పిల్లల్ని. నేనుండి చూసుకునే అంత ఏడున్నది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్కూల్లోనే ఉంటారు. ఆ సాయంత్రం అంటే ఎప్పుడు వస్తారు అనుకున్నావు? 7:30 8కి వస్తారు. ఆన్నే స్నాక్స్, ఆన్నే లంచ్, ఆన్నే టిఫిన్లు అన్నీ అన్నే పెడతారు. ఇక సండే వచ్చిందంటే ఇక తల్లిదండ్రులు ఎటన్నా పట్టుకొని పోతారు పిల్లల్ని. ఆ కాళ్ళు ఏడ దొరుకుతారు? ఏమన్నా వండి పెడితే తినే తట్టున్నారా? అయితే బడిలో తింటారు, లేకపోతే బయట తింటారు. కానీ బాగా పిల్లలకు నానమ్మ అమ్మమ్మ అని బాగా కొట్టుకుంటుంది. పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఉండాలమ్మా. అందుకే ఇన్ని రోజులు వాళ్ళని పట్టుకొనే ఉన్నా. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినరు. ఇక స్కూళ్ళు అది ఇది వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సరే బిడ్డ, మంచిగా ఉండు. అది వస్తుంది కావచ్చు వాళ్ళ బర్రెది, దాంతో గట్లనే ఉండు. అది మంచిగా మాట్లాడి మారేదాకా దాంతో చక్కగా మాట్లాడకు. బిడ్డను కూడా పట్టుకొచ్చుకుంటుంది కావచ్చు. ఏం చేసి మునుగుతుందో చూద్దాం. ప్రియాంకనైతే పంపియా అన్నది ఒక మాట, చూద్దాం. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ప్లాన్లకు 10 ప్లాన్లు వేస్తారు. అయినా నీకెందుకు బిడ్డ, మంచిగా ఉండు నీది నువ్వు. నా రాజుగారిని మంచిగా చూసుకో. ఇప్పుడు ఇంకా నువ్వు చిన్నారిని కూడా చూసుకోవాలి. నీ బాధ్యతలు ఇప్పుడు ఎక్కువైనాయి, వాళ్ళ గురించి పట్టించుకోకు. తొందరరా పెద్దమ్మ. మంచిగా చూసుకోవే బూటి నా రాణిని. మంచిగా చూసుకుంటా అమ్మా. గదే మరి, మంచిగా సాయం చెయ్యు. పని మంచిగా చేస్తే అంత కొంత ఇస్తాడు రాజుగాడు. ఎక్కనే ఇస్తాడు కానీ తక్కువ తీయడు. వినబడుతుందా? మస్తు మంచోళ్ళమ్మా. అమ్మ కూడా ఎంత మంచిది. నేను తినక ముందు ఎప్పుడు తినలేదు. తిన్నవా అని అడుగుతుంది, ఇద్దరం కలిసి తిందామంటది కానీ నన్ను ఉపవాసం ఎప్పుడు కూసోబెట్టలేదమ్మా. మరి మంచిగా ఉండన్నే, మనం చేసే పనికి న్యాయం చేయాలి. మీరేం బాధపడకుండ్రమ్మా, నేను మంచిగా చూసుకుంటా దానమ్మను. వాళ్ళు అత్తరాని అత్తకు అత్తరాని. సరే మరి, రాజుగాడు కార్లో కూర్చొని హారన్ కొట్టేది కొడతాడు. బాయ్ రాణి. బాయ్ పెద్దమ్మ. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. చిన్నారిని బెడ్లో వండబెట్టినా చూసుకో. సరే పెద్దమ్మ. నేను ఖాళీగా ఉన్నప్పుడు చిన్నారిని చిన్నతల్లిని మా ఎత్తుకుంటా పో అమ్మ, మాడిత్తా పో. మొదలు నేను వచ్చినప్పుడు మీరిద్దరు తల్లి బిడ్డలు అనుకున్నా అమ్మా. కాదు, రాజుకి మేనత్త అవుతుంది. అవునట, నీ మీద గంత ప్రేమనా అమ్మకు? మా రాజు అంటే కూడా బాగా ఇష్టం. చిన్నప్పుడు ఈమెనే పెంచింది ఎక్కువ.
రాజు మొత్తం ఈమెతోటే ఉండేటోడట. ఇక అప్పుడు పెళ్లి కాలేదట పెద్దమ్మకు. ఇక నాకు కూడా బాగా దగ్గరైంది. చిన్న తల్లిని తీసుకురావన్నా అమ్మ? ఇప్పుడే పడుకోబెట్టింది, పడుకుంటుందిలే. నువ్వు కూడా కొద్దిసేపు వంట అంటివి కదమ్మా? అవును, అది పడుకున్నప్పుడే నేను కూడా కాసేపు పడుకుంటా. రాత్రి అయితే అస్సలు నిద్రపోని అది. ఇక చిన్నపిల్లలుంటే గట్లే ఉంటుందమ్మా, రాత్రి నిద్ర ఉండదు. ఇవాళ వన్నప్పుడే పాలించుకుంటా కొద్దిసేపు వండుకోవాలి. మళ్ళీ మీ అత్త వస్తుందేమో, పోయి వండుకోపో సపరేక. వచ్చినాక ఎంత టార్చర్ చేస్తుందో ఏమో. టార్చరా? ఎవరిని? ఇంకెవరిని? నిన్ను, నన్ను, రాజు సార్ని, అందరినీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ. బాగానే తెలుసుకున్నావే మా అత్తమ్మ గురించి. అయ్యో, మొన్నటిదాకా అన్నే ఉంటే ఆమెతోటే నేను మాటి మాటికి పిలుచుడే. వాడింటి నిండా గంతమంది పనోళ్ళు ఉన్నారు. ఏమైనా నన్ను పిలుచుడు అంటేనేమో గట్లుంటారు వాళ్ళన్న. ఏమైనా నీ మీద ముచ్చట పెట్టుడు. ఆమెకు అదే పని. ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి గుసగుసా గుసగుసా గుసగుసా. ఆవమ్మ, రాజు సార్ ఏమన్నాడా? వాళ్ళతోటే ఉంటాడా? అవన్నీ ఎందుకు బూటి నీకు? ఏ మొగోళ్ళందరూ గట్లే పాడవుతారు. మా మొగుడు గట్లే మునిగి ఉండే అన్ని ఎందుకు ఇడిచిపెట్టుకొని వచ్చినా అనుకుంటాను. గిందుకే అనుకో అక్క మునిగింది. 24 గంటలు తల్లి అక్క తల్లి అక్క. అన్నాన్ని ఎందుకు వేసుకున్నాడు? లేదు చెప్తే గదే వేదమంటేనేమో. ఇంటి వీనికి ఉండాలి కదా, మెదడు ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. ఉండదు. వాళ్ళు చెప్పిందే పాటించాలి. నాకెప్పుడన్నా గిది ఇష్టం గిది అని చెప్తే వెంటనే పోయాలని అడిగేటోడు అంటేనేమో. వాళ్ళు సై అంటే సై, బై అంటే బై. ఏమో, అందరు అట్లనే ఉంటారు కావచ్చు బూటి. నాకు నిద్ర వస్తుంది. కళ్ళు చిన్నగా అయినా పండుగపో అమ్మ. మరొక్కదానివే ఉంటావా? పల్లి మామని ఎటు పంపినావు? ఏక షాపుకు పంపిన. నాది లిప్స్టిక్ అయిపోయింది. దీని దగ్గర షాపులలో ఏడ దొరుకుతలేదు. ఒకటే బ్యాండ్ వాడతా నేను. అవునా? మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమో బాబాయ్. ఒకసారి ఫోన్ చేయి, నేను పడుకుంటా. పో అమ్మ పో. మళ్ళా పిల్లలైతే వండనియది. ఒక టీవీ పెట్టిపో అమ్మ. ఏం చూస్తావు? ఏదో ఒకటి మోగి అట్లా చూసుకుంటా కూర్చుంటా, నిద్ర పోతాటే. మరి తలుపు దగ్గరికి పడుకో. దగ్గరికి ఎత్తా. పలిగాడత్తే విలువడా? డోర్ కొడుతుంది ఇత్తా. ఎందుకంటే కోతులు బాగా వస్తున్నాయి. డోర్ తీసి ఉన్నదంటే లోపలికి వస్తున్నాయి. జాలి తలుపులు పెడతాగు. పెట్టామని బాంచను, పెట్టిపో. సాంబార్ అయితే సూపర్ ఉంది. అత్తయ్య, మీరే చేశారా? మమ్మీ కాదు, వదిన. వదిన సాంబార్ స్పెషలిస్ట్. ఎంత నచ్చిందో నాకైతే. సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం బంటి. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది. నీకు ఇష్టమా? వదిన చేసింది ఇష్టమే. నచ్చిందా మిన్ను? సూపర్ అంటే సూపర్ ఉంది అక్క. ఎంత తిన్నానో, కడుపు నొప్పిగా ఉంది. ఇంకా అక్క పులుపు ఎక్కువ అయ్యేది. పుల్లటి సాంబార్లు ఎక్కువ తినద్దు, కడుపు నొస్తుంది. చాలా రోజులైంది అత్తయ్య టేస్టీ ఫుడ్ తిని. అక్కడ వంట వాళ్ళు ఏంటో ఏంటో చేస్తారు. ఏది అంతగా నచ్చదు నాకు. నాకెప్పుడైనా తినబుద్ధి కాకపోతే మమ్మీయే చేస్తుంది నా కోసం. నీకెప్పుడు బోరు కొడితే అప్పుడు వాడిని తీసుకొని వచ్చేసేయి. ఏది కావాలంటే అది చేసి పెడతా. తీసుకొస్తా, నాకేం పనిలేదుగా. నువ్వు తీసుకురాకపోతే నేనే వచ్చేస్తాను. నువ్వు వస్తే నీ వెనకాలే నేను వస్తాను. ఇద్దరికి దిష్టి దింపేయాలి. నా పనామ వస్తా అన్నది ఇంకా రాకపోయా. రొద్దున మాట్లాడింది అత్తమ్మా, పనంతా అయిపోయినాక వస్తా అన్నది. చెప్పిందానే నీకు? అవును, వచ్చి చెప్పిపోయింది. ఇక రాని మెల్లగా ఎప్పుడు వస్తా అప్పుడు దిష్టి దింపేయమంటే అయిపోయా. లేవురా, వస్తే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సిగ్గులేదు. మనం లోపలికి పోదాం పాండే. పోదాం. మరి ఇవాళ సంగతి ఏందే? ఇవాళ మంచి రోజు ఉన్నది, ఒడి నింపుత అయిపోతుంది కదా. ఏమో, మనోడైతే ఏమో వద్దంటున్నాడు. మెల్లగా అడుగు కదనే. నేనేం అడగాలత్తమ్మా? మీనాక్షిని అడిగే. ఏం అడగాలి? దానికి ఏం తెలుసు? మరి ఎట్లానే శరత్తో అడిగిద్దామా? ఈయననైతే ఇంకా మెలకలు తిరిగిపోతాడు. నాతోటి మాట్లాడడానికే మెలకలు తిరుగుతాడు. ఇక తమ్ముతో ఏం మాట్లాడతారు? మెల్లగా టాపిక్ ఇయ్యే. ఏమన్నా సినిమా పెట్టుకొని చూడకపోయినరా లోపల? అందరం కలిసి ఏదైనా కొత్త మూవీ చూద్దామా? థియేటర్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బయటకు పోవడద్దే. ఓ 6 నెలల దాకా బయటకు ఎటు తిరగకుండ్రి. అన్నీ పిస పిస గాలులు దాక్తాయి. ఇంట్లోనే ఉండండి. అసలే దిష్టి బాగా తగులుతుంది మీకు. మీ ఇష్టం అత్తయ్య. అవురా, పోతావారా సినిమా కట? మీరు పోతే పోన్రే, మేము ఇంట్లోనే ఉంటాం. మరి అలా మంచి రోజు ఉన్నది, ఓడి నింపాలి. ఏంటత్తయ్య?
మీ ప్రియాంకక్క చెప్పలేదా మీనాక్షి? చెప్పలేదు అత్తయ్య. పూజ ఇక పెళ్ళైనాక ఒడి నింపాలి కానీ ఏదో ఒక రాత్రి అంటే. ఇప్పుడు అవన్నీ ఏమవుద్దమ్మా, మళ్ళీ ఎప్పుడన్నా. మీనాక్షి అక్క, నాతో పాటు నా రూమ్లో పడుకుంటావా? లేకపోతే అత్తయ్య దగ్గర పడుకుంటావా? నేను బంటి దగ్గరే పడుకుంటాను. ఏ బంటి? నీ ఇష్టం. సరేరా, మంచి రోజు ఉంది కాబట్టి ఉడైతే నింపుతాం. ఇక మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. అంతే కదా అత్తమ్మ? అంతే పోండి. ఏంట్రా నువ్వు నీ ఇష్టం అంటున్నావు? ఏం చెప్పాను నేను నీకు? మన పెళ్ళయ్యాక నేను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండనని చెప్పానా? అయినా నేను ఎక్కడ పడుకోను, నీ దగ్గరే పడుకుంటాను. సరే. చంపేస్తాను సరే అంటే. నువ్వు చెప్పట్లేదేంటి అది నా దగ్గరే పడుకుంటుందని? నిన్నంటే అక్కడ అందరం అలసిపోయాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడుకుందాం. ఈ రోజు నుంచి నేను మాత్రం నిన్ను విడిచిపెట్టని చెప్తున్నాను. ఎవరైనా అడిగితే నువ్వే చెప్పాలి. ఏమని చెప్పాలి? ఏమనంటే అది నా పెళ్ళం, నా దగ్గరే ఉంటుందని. ఎందుకు రన్ అవుతున్నావు? వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసా? తెలీదు, ఏదో ఓడి నింపడం అన్నారు. అంటే మన ఫస్ట్ నైట్. అర్థమైందా? ఏమంటావు మీరు? దానికి నేనేమంటాను? సినిమాలో చూస్తాం కదా, అంతా డెకరేషన్ చేస్తారు. పాల గ్లాస్ తెచ్చి నీకు ఇస్తాను. నెక్స్ట్ నిద్రపోతాము. మళ్ళీ మామిడి పండు కథ వస్తుంది ముందుకి. ఏం మామిడి పండురా, నువ్వు ఒకడివి. సరే, వెయిట్ చేస్తాను. చేతిలో మామిడి పండు పెట్టుకొని తినకుండా అలాగే చూస్తూ ఉండిపోతాను. నువ్వెప్పుడు తినమంటే అప్పుడు తింటాను.